జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శనివారం పిఠాపురానికి రానున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తొలుత పిఠాపురం పాదగయ క్షేత్రంలోని కుక్కుటేశ్వర స్వామిని, రాజరాజేశ్వరి, పురుహూతిక అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే తన ప్రచారానికి వినియోగించే వారాహి వాహనానికి పూజలు చేయించి దానిపై తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. అలాగే దత్తాత్రేయ స్వామిని, శ్రీపాద శ్రీవల్లభ స్వామిని, పొన్నాడ బషీర్ బీబీ దర్గాను దర్శించుకుంటారు. శనివారం సాయంత్రం గొల్లప్రోలు మండలం చేబ్రోలులో వారాహి విజయయాత్ర బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటన విషయమై ఆ పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకుడు డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ పర్యటనను విజయవంతం చేయాలని టీడీపీ, జనసేన పార్టీ, బీజేపీ కూటమి కార్యకర్తలకు, అభిమానులకు పిలుపునిచ్చారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయడం, అదేవిధంగా ఇక్కడి నుంచే వారాహి విజయయాత్ర మరియు ఎన్నికల శంఖారావం పూరించడం జరుగుతుంది. రేపు చేబ్రోల్లో వారాహయాత్ర మీటింగ్ ఉండబోతుంది. దానికి తగ్గ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ఈ 3 రోజులు కూడా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో ఉంటారు. పలు చోట్ల ఆయన వెళ్ళడం జరుగుతుంది. పలువురు పెద్ద పెద్ద నాయకులందరితో కూడా కలవడం జరుగుతుంది. ప్రజలతో మమేకం అవ్వడం జరుగుతుంది. ఈ యాత్ర తర్వాత పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా ఒకటే నినాదం వినిపిస్తుంది: పవన్ వచ్చాడు, ఆయన మేము గెలిపించుకుంటాం, అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి పవన్ నినాదం మాత్రం రేపటి నుంచి అందరికీ కూడా వినిపిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మెడికల్ పరంగా నేను మెడికల్ కమిటీలో సభ్యుడిగా ఉన్నాను. కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగినా కూడా మేము అన్నిటికీ కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ విజయయాత్ర ఈ 3 రోజులు కలిగిన తర్వాత దాదాపుగా పిఠాపురం నుంచి మొదలయ్యి చాలా నియోజకవర్గాలన్నీ కూడా కవర్ చేసుకుని మళ్ళీ పిఠాపురంలో ఎండ్ అవుతుంది. పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడానికి మేము అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. ఎటువంటి వర్గ భేదాలు, కుల భేదాలు, మత భేదాలు ఏమీ లేకుండా కూడా అందరూ కూడా ఏకతాటిగా వచ్చి పవన్ కళ్యాణ్ని గెలిపించుకోవాలి. రేపు జరగబోయే వారాహయాత్రని ప్రజలందరూ కూడా దగ్గరుండి మన సొంత బిడ్డ మన నియోజకవర్గానికి వస్తున్నాడు కాబట్టి ఈ యాత్రను విజయవంతం చేసి పవన్ కళ్యాణ్ గారికి మంచి భరోసా ఇచ్చి ఆయన పంపించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై హింద్, జై జనసేన, జై భీమ్.